ఒక గట్టి నమ్మకం ఉండే. నిహారిక, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐవ్ సీన్ యువర్ పెరుసు, చాలా బాగుంది. అండ్ Thank you వెన్ అండి. కంపేర్ టు పెరుసు, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూయిస్ గారు ఫిలిం, నేను మీ రీల్లే ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం కంటే. సో ఆయనకు చెప్పకండి. అది నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది? అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్, నాకు ఏం రాదు కదా మా అమ్మ. సో సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్, ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్సులు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అండి. అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు, నాకు కాదు, టామ్ భయ్యా. సో నో అండి. యూ సీరియస్లీ ఆస్కింగ్ మీ? ఐ హోప్ యా ఓకే. ఓకే. అండ్ ప్రియదర్శి గారితో, రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పమని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, సో అనుదీప్ మీరు కలిసి ఉన్నాను అన్నారు, కలిసి డిస్కస్ చేశాను. మీ పైన ఆయన ప్రభావం ఎంత